కారుణ్య నియామకం ఈ పదం గ్రాంధికంగా కనిపిస్తుంది. సింపుల్‌గా, ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ఆ వ్యక్తి చనిపోతే, ఆ వ్యక్తి కుటుంబానికి అంటే ఉద్యోగంలో ఉండగా చనిపోతే, వాస్తవంగా డ్యూటీలో ఉన్నప్పుడు చనిపోతే గనక ప్రభుత్వమే వాళ్ళ కుటుంబానికి జాబ్ ఇస్తది. డ్యూటీలో ఉన్నప్పుడు గాకుండా ఉద్యోగంలో ఉన్నారు. కానీ ఇంటికెళ్ళాక నార్మల్‌గా డెత్ అయితే, యాక్సిడెంటల్ డెత్ అట్లాంటివి అయితే గనక కారుణ్య నియామకాలు చెయ్యవు ప్రభుత్వాలు. ఎందుకంటే ఇంకొకళ్ళకి ఉద్యోగావకాశం కోల్పోయినట్టు అవుతది నిరుద్యోగం. బట్ మానవత్వంతో ఆలోచించండని హైకోర్టు రైల్వే అధికారుల్ని ఆదేశించింది. జస్టిస్ మానవేంద్ర రాయ్ నేతృత్వంలోని ధర్మాసనం. వాళ్ళకి ఒక్కసారిగా సంపాదించే వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం పేదరికం మిగిలిపోతుంది. లేదా నడి రోడ్డు మీద నిలబడుతుంది. అలాంటి సందర్భంలో హక్కు లేని మాట వాస్తవమే. అధికారికంగా లేని మాట వాస్తవమే. కానీ మానవత్వంతో ఆలోచించండి అంటూ ఒక మహిళ తన భర్త రైల్వే ఉద్యోగి ఆయన భర్త చనిపోతే అమ్మాయి అప్లై చేసింది కారుణ్య నియామకానికి. కానీ లేట్ అయింది. లేట్ అయింది కాబట్టి కారుణ్య నియామకం చేయట్లేదు అని చెప్తేను చేయమని చెప్పేసి 2 నెలల్లోపు డెసిషన్ తీసుకోమని ఆదేశాలు ఇచ్చింది.